హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సేమియా అలాగే సూజీ రవ్వ కలిపి సింపుల్గా ఎలాగో ఉప్మా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయిలో సూజీ రవ్వ వేసుకోవాలి. ఒక పావు కేజీ సూజీ రవ్వ తీసుకున్నాను. ఈ విధంగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఫ్యాన్లో సేమియాలు కూడా వేయించి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని కూడా రవ్వలో సేమియాలు కూడా వేసి ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఇలానే ఇష్టం, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను నేను. కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇంకో ఫ్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వీట్ అయిన తర్వాత కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. నేను తక్కువగానే వేశాను, పిల్లలు తినరు అనేసి. ఇక్కడ కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు కొన్ని ఆవాలు కూడా వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చివరిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పు ముందుగా వేస్తే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసుకోవాలి. ఉంటే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు ఇందులో. ఈ విధంగా అన్నీ మగ్గాలి. మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఉజ్జాయింపునే వేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూసుకుని కొలత తీసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలుగా కట్ చేయలేదు, నేను ఈ విధంగానే వేశాను, పిల్లలకి తీసుకోవడానికి బాగుంటుందని. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకుని వాటర్ మరిగిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో. టేస్ట్ చూసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే నూకైతే వేసుకుంటున్నాను సూజీ రవ్వని. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన సేమియాలు కూడా వేసుకుందాము. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని మరికొన్ని ఉన్నాయి, అవి కూడా వేసుకుంటాను. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. సేమియా అన్నది బాగా మెత్తబడకుండా ఉంటుంది. కనిపిస్తూ ఉప్మాలో చాలా బాగుంటుంది సేమియా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ విధంగా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయాలి బాగా. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉంచుతాను. 2 నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసుకుని ఇప్పుడు సర్వింగ్ చేసుకోవడమే, అంతే ఫ్రెండ్స్. సేమియా సూజీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.